కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేతులు చూపించడం అవునని. ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు. ఇసుక దోపిడీ, ఇసుక డిపోలు కూడా ఆయనవే, మద్యం షాపులు కూడా ఆయనవే, మద్యం తయారీ కూడా అయింది, భూముల మీద కూడా అయిందే పెత్తనం. ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది. అది నా బాధ, ఆవేదన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేశాం, ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం. నా జీవితాశయం జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని నా జీవితాశయం. అంటే ఈరోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు. మాటల్లో కాదు, చేష్టల్లో చేసి చూపిస్తాను. అది జరుగుతుంది. ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ, పేదవాళ్ళకి ఇచ్చే హామీ, పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవితాశయం. సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, ఒకప్పుడు సంపద ఉండేది కాదు ఇండియాలో. అప్పట్లో పేదరికం ఎక్కువ ఉండేది. ఇప్పుడు సంపద సృష్టించడం చాలా సులభం అయిపోయింది. కానీ సమస్య, సృష్టించిన సంపద ఈ పేదవాళ్లకు రాకుండా కొంతమంది కోటీశ్వరులు లక్షల కోట్లు సంపాదించే పరిస్థితి వచ్చారు. నేను అది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళని ఏ విధంగా పైకి తేవడం, జన్మభూమి లాంటి స్ఫూర్తినివ్వడం, 20% పైనుండే వాళ్ళు కింద నుండే 20% పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ. తప్పకుండా దీనికి శ్రీకారం చుడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ మహిళలు ఉన్నారు. ఎంత చైతన్యం ఉందంటే మా మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. ఒకప్పుడు మీరు ఒక్కసారి చూడండి, 20-30 సంవత్సరాలకు ముందు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ, ఇంట్లో నుంచి రానిచ్చేవాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని? మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను చదివించాలి, చదువు ముఖ్యమని నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు. అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చాడు. రెండోది, ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకో తమ్ముడికి ఇవ్వడమే కాదు, మీకు కూడా హక్కు ఉంది. ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. మూడోది, ఇంటికి పరిమితం కాకూడదు. వేదిక పైన కూడా మగాళ్ళు ఎక్కువ ఉన్నారు. భవిష్యత్తులో మగవాళ్ల కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది. అందుకే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ రావాలనేది నా ఆకాంక్ష. తొందరలో వస్తుంది. 2029కి 33% రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది.